కాళేశ్వరం ప్రాజెక్ట్ పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. త్వరలో కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కానున్న నేపథ్యంలో హరీష్ రావు ఇచ్చిన ప్రెజెంటేషన్ చాలా ఆసక్తికరంగా మారింది. మరి కాళేశ్వరం ముందు కూడా ఇదే చెప్పబోతున్నారా? అసలు హరీష్ వర్షన్ ఏంటి? కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు ట్రాక్ చేద్దాం. దానికి సంబంధించిన బ్రేకింగ్ సేవి. సో రాజకీయాల కంటే రాష్ట్రమే మాకు ముఖ్యమంటున్నారు హరీష్ రావు. బీఆర్ఎస్ పై బురద జల్లేందుకే కాళేశ్వరంపై దుష్ప్రచారం చేస్తున్నారు అన్నారు. కావాలనే మేడిగడ్డ బ్యారేజ్ కి మరమ్మతులు చేపట్టడం లేదు అన్నారు. తుమ్మడిహట్టి దగ్గర నీళ్లు తక్కువగా ఉంటాయి, అందుకే మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ నిర్మాణం చేపట్టామంటున్నారు హరీష్ రావు. కాళేశ్వరం నీరు లేకుండానే భారీగా సాగు జరిగిందన్నది అవాస్తవం అన్నారు. వాస్తవాలను రేవంత్ ఉత్తమ్ వక్రీకరిస్తున్నారు అన్నారు హరీష్ రావు. కాళేశ్వరం వాడకుండానే పంట పండింది అని ఒక గోబల్స్ ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి పదే పదే గోబల్స్ ప్రచారం చేస్తున్నారు. అది కాళేశ్వరం వాడకుండా కాదు, పూర్తిగా కాళేశ్వరం లేకుండా పంట పండింది అనేటువంటిది పూర్తిగా సత్యదూరమైనటువంటిది. సో ఈ సంవత్సరం కూడా కాళేశ్వరంతో వానకాలం పంట పండింది, యాసంగి పంట పండింది, భూగర్భ జలాలు పెరిగినాయి. మొన్నటిదాకా ఏదైతే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం లేకుండా పంట పండిందని చెప్పిందంతా కూడా పూర్తిగా సత్యదూరమైనటువంటి విషయం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కట్టిన కల్వకుర్తి కానీ, నెట్టంపాడు కానీ, భీమా కానీ, కోయిల్ సాగర్ కానీ ఏ ప్రాజెక్టులు కూడా రిజర్వాయర్లు కట్టలేదు. ఈ ఇష్యూ మీద ప్రస్తుతం హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. 18 సో అన్ని అనుమతులతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాం. కొంతమంది అప్పుడప్పుడు మీరు వినేవాళ్ళు కాళేశ్వరంకు డిపిఆర్ఏ లేదు, డిపిఆర్ఏ లేకుండా కాళేశ్వరం కట్టినా కూడా ఆ మధ్యలో మన మీద బురద జల్లేదు. డిపిఆర్ లేకుంటే సెంట్రల్ వాటర్ కమిషన్ ఇన్ని అనుమతులు ఇస్తుందా? అసలు డిపిఆర్ సబ్మిట్ చేయకుండా సిడబ్ల్యూసి స్క్రూటినీ చేస్తుందా? అసలు ఎవడన్నా లోన్ ఇస్తాడా? అంటే ఇన్ని అనుమతులు ఉన్నాయి కనుకనే మనకు లోన్ వచ్చింది. మనం ఈ అనుమతులన్నీ కూడా సాధించి ప్రాజెక్ట్ నిర్మాణం చేయగలిగాం. అంటే కాళేశ్వరం హ్యాస్ ఎవ్రీ పర్మిషన్, ఎవ్రీ అప్రూవల్. అంటే స్టాట్యుటరీగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి తీసుకోవాల్సిన అన్ని అనుమతులను కాళేశ్వరం ప్రాజెక్టు పొందింది, ఇంక్లూజింగ్ కాస్ట్ అప్రైజల్. డిపిఆర్ కూడా 80,000 కోట్లకు కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసి ఆమోదించింది. ఎవ్రీ అంటే అన్ని అనుమతులు కూడా ఉన్నాయి దాంట్లో. అంటే 80,000 కోట్లకు ఆమోదించినప్పుడేమో 2 TMC పర్ డే, మనం తర్వాత మళ్ళీ 3 TMC పర్ డేకి మార్చి 1,27,000 crores తోని మరొకటి కూడా మనం పంపినాం. నెక్స్ట్ సో రీఇంజనీరింగ్తో గోదావరి నది ఎట్లా సజీవమైంది అనేది కూడా మనం చెప్పినాం. శ్రీరామ్ సాగర్ 74 kilometers బ్యాక్ వాటర్, సదర్మాట్ 17 kilometers, ఎల్లంపల్లి 36 kilometers, అన్నారం బ్యారేజ్ 32 kilometers, సొందిల్లా 30